హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారనుకుంటున్నా. ఇవాళ వీడియోలో జెడ్పేలో మనీని ఏ విధంగా మీ కమిషన్ వాలెట్ నుండి మీ ఫండ్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది చెప్తాను అనమాట. దాని గురించి అర్థమయ్యేలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. కమిషన్ వాలెట్లో రిఫర్ చేయడం వల్ల మీరు ప్రతిసారి రీఛార్జ్ చేసుకున్నప్పుడు వచ్చిన కేస్ బ్యాక్ మొత్తం కమిషన్ వాలెట్లో అయితే ఉంటుందన్నమాట. ఆ మనీని మొత్తం మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో నుండి మళ్ళీ మీరు రీఛార్జ్లు అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా మీరు కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ని ఫండ్ వాలెట్లోకి పంపించుకోవచ్చు అనేది వీడియోలో చెప్తాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు కొత్త మనీ ఎర్నింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అనమాట. దీంట్లో నుండి కూడా మీరు పాకెట్ మనీ కింద డైలీ వైజ్గా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ ఎప్పుడైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. గైస్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. జెడ్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసిన అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ నాకు 595 రూపీస్ అయితే ఉందన్నమాట. ఫండ్ వాలెట్లో చూసుకున్నట్లయితే 7 రూపీస్ అయితే ఉందన్నమాట. వీడియో చూసే వాళ్ళు కనుక కొత్త వాళ్ళు అయితే ఈ యాప్ రిలేటెడ్ వీడియో నెక్స్ట్ వచ్చి మీకు దీంట్లో ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, ఏం చేస్తే మీరు మనీ ఎర్నింగ్ చేయొచ్చు అనేది 2 డెడికేటెడ్ వీడియోస్ అనేవి చేయడం జరిగిందనమాట. ఎర్న్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి దీంట్లో మనీ ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఆ 2 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుద్ది అనమాట. ఇకపోతే మీరు ఇక్కడ చూసినట్లయితే ఫండ్ వాలెట్లో 7 రూపీస్ ఉంది కదా, దీంట్లో ఇప్పుడు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే కింద మీకు హోమ్, మై బిజినెస్, ఎడ్యుకేషన్, మోర్ అని ఉంది కదా. మై బిజినెస్ ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. నా దగ్గర ఇప్పుడు టోటల్ ఇన్కమ్ వచ్చి 275 రూపీస్ అయితే ఉందన్నమాట. దీంట్లో నుండి 270 రూపీస్ అయితే నేను ఫండ్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. దీంట్లో నుండి ఎంత మనకు ట్యాక్స్ అనేవి కట్ అయ్యి మిగతా అమౌంట్ మన వాలెట్లో వస్తుందో చూపిస్తా, ఓకేనా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు బ్యాంక్లోకి పంపించుకోవాలనుకున్నా లేదా ఫండ్ వాలెట్లోకి పంపించుకోవాలనుకున్నా ఈ విత్డ్రావల్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దీంట్లో క్లిక్ చేసి మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. దాంట్లో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. అవైలబుల్ కమిషన్ వచ్చి ఇక్కడ నాకు చూడండి 275 రూపీస్ అయితే ఉందన్నమాట. ఈ కమిషన్ వాలెట్లో నుండి ఈ ఫండ్ వాలెట్కి అయితే సెండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫండ్ వాలెట్లో నాకు జస్ట్ 7 రూపీస్ అయితే ఉందన్నమాట. కమిషన్ వాలెట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ చూపిస్తుంది, తర్వాత సెల్ఫ్ ఫండ్ వాలెట్ అని చూపిస్తుంది అనమాట. నేనైతే ఫండ్ వాలెట్లో పంపించుకోవాలనుకుంటున్నాను కాబట్టి సెల్ఫ్ ఫండ్ వాలెట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫండ్ వాలెట్లో క్లిక్ చేయండి, సెల్ఫ్ ఫండ్ వాలెట్లో క్లిక్ చేయండి. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, సెల్ఫ్ ఫండ్ వాలెట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కింద మీకు మినిమం అమౌంట్ వచ్చి 100 రూపీస్ ఉంటే చాలు మీ ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. మీ కమిషన్ వాలెట్లో మినిమం 100 రూపీస్ అయితే ఉండాలి. అదే కనుక మీరు బ్యాంక్లో విత్డ్రా చేసుకోవాలనుకుంటే మినిమం మీ కమిషన్ వాలెట్లో వచ్చి 500 రూపీస్ ఉండాలన్నమాట. కమిషన్ వాలెట్లో వచ్చి నాకు 100కి పైనే ఉంది కాబట్టి నేను ఇక్కడ 270 రూపీస్ అయితే కింద అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాను. ఇక్కడ 270 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టీపిన్ అనేది ఎంటర్ చేయమంటాడు అనమాట. రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆ టీపిన్ అయితే ఇస్తారు. కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత టీపిన్ అనేది వెరిఫై అయితే అవుతుందన్నమాట. చూసుకోవచ్చు, ఇక్కడ ట్రాన్స్ఫర్ టు ఫండ్ వాలెట్ అంటున్నాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కమిషన్ వాలెట్లోకి అయితే విత్డ్రా అయితే అయిపోతుంది అనమాట. కమిషన్ వాలెట్ నుండి ఫండ్ వాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయింది. చూడండి మీరు అమౌంట్ అని ఇక్కడ 270 రూపీస్ అయితే మనం ఫండ్ వాలెట్కి సెండ్ చేసుకున్నాం. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ వాలెట్లోకి ఇక్కడ 27 రూపీస్ అయితే కట్ అయ్యి మిగతా అమౌంట్ అయితే వచ్చిందనమాట. పెయిడ్ అమౌంట్ వచ్చి మనకి 243 రూపీస్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ డేట్తో సహా ఇచ్చాడు. ఈ విధంగా మీరు ఫండ్ వాలెట్లోకి అయితే సెండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బ్యాక్కి వెళ్ళాలంటే ఏరో మార్క్ మీద క్లిక్ చేయండి, బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా నా ఫండ్ వాలెట్లోకి అయితే ఇంకా ట్రాన్స్ఫర్ అయినట్టు చూపించట్లేదు. రిఫ్రెష్ అయితే చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కింద మీకు హోమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, హోమ్ ఆప్షన్లో క్లిక్ చేయండి. దీంట్లో క్లిక్ చేశారనుకోండి మీరైతే ఇప్పుడు రిఫ్రెష్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా చూసుకోవచ్చు ఇక్కడ నా వాలెట్లో 7 రూపీస్ ఉండిందనమాట. 243 రూపీస్ వచ్చింది. దానివల్ల ఇక్కడ 250 రూపీస్ అయితే కంప్లీట్ అయిందనమాట. చూసుకోవచ్చు. ఇప్పుడు మై బిజినెస్లో క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇక్కడ ఫండ్ వాలెట్లో ఇప్పుడు 250 రూపీస్ అయితే ఉందన్నమాట. దీన్ని నేను ఇప్పుడు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫండ్ వాలెట్లో 250 రూపీస్ ఉంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ విత్డ్రావల్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ
విత్డ్రావల్ హిస్టరీలో నాకు 0 ఉండిందనమాట. చూసుకోవచ్చు 0 ఉండింది. దీంట్లో ఇప్పుడు నాకు 270 రూపీస్ అయితే అయిందనమాట. ఒకసారి ఇప్పుడైతే ఫండ్ వాలెట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫండ్ వాలెట్లో అవైలబుల్ ఫండ్ వచ్చి ఇక్కడ 250 రూపీస్ అయితే ఉందనమాట. ఈ విధంగా మీరు కమిషన్ వాలెట్లో నుండి ఫండ్ వాలెట్కి సెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఒకవేళ తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసి మీరైతే చేసుకోండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసినా మీకు ప్రాబ్లం అయితే అవుద్దనమాట. ఇప్పటిదాకా అప్లికేషన్ యూజ్ చేయకుండా ఉండుంటే సో ఖచ్చితంగా ఈ అప్లికేషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.